Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం. Hear, O Israel, the Lord our God, the Lord is one. Deuteronomy chapter 6 verses 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో తెలియజేస్తున్న మాట. భక్తుడైన మోషే గారు దేవుని యొక్క సువార్త నిమిత్తం ఇశ్రాయేలీల జనాంగముతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా అని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు తెలియచేసినటువంటి ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేరుస్తాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు మనలను నడిపిస్తాడు అని ఆ యొక్క జనాంగముతో మాట్లాడుతున్నాడండి మోషే. మరి మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన దేశములోనికి మనము కూడా ప్రవేశించాలంటే, ఆయన రాజ్యములోనికి మనము నివసించాలన్నా, నిత్య జీవం కలిగి ఉండాలన్నా అది కేవలం దేవుడి వలన మాత్రమే జరుగుతుంది. కనుక అందరూ వినము అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని కుమార్తెలై ఉన్నాం. కనుక దేవుడిని విడిచిపెట్టద్దు ఎవరు కూడా. ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలంగాను ఆయనే మనకు రక్షణకర్త, ఆయనే మనకు దేవుడై ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడై నిన్ను నన్ను చూస్తున్న దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికధికారకర్తవైన యేసయ్య స్తోత్రాలు. ప్రభువా, నీవు తెలియచేస్తున్న ఈ మాటలను బట్టి మేము నడిచి ఆజ్ఞానుసారంగా బ్రతకటానికి, భయం భక్తి కలిగి జీవించటానికి నీ కృప నడిపించండి. మీ కృప మాకు కావలిగాను తోడుగాను ఉంచండి. ఎందరైతే నీకు విరుద్ధంగా బ్రతుకుతున్నారో, విరోధంగా పాపంలో పడి జీవిస్తున్నారో వారందరికీ మారు మనసును దయచేసి నీవే నిజమైన దేవుడవని, నీవే పరలోక రాజ్యమునకు అధిపతివై ఉన్నావని, అటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రతి ఒక్కరి ఎడల కలిగించమని, ప్రతి ఒక్కరి మారు మనసును దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.